ఈ డిసెంబర్ లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2025 లో పాల్గొనండి. ఇది భారతదేశంలోని ప్రీమియం క్లీన్ ఎనర్జీ బిజినెస్ హబ్. డిసెంబర్ 16th to 18th 2025 BIEC బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది. ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు, అది బిజినెస్ నెసెసిటీ. అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరుకు వచ్చేస్తోంది. మాజీ మంత్రి విడుదల రజని జగన్ కి షాక్ ఇచ్చారా? అసలు నిజమేంటి అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత వారం అంతా కూడా చాలా ఛానల్స్లో ఒకటే న్యూస్ సర్క్యులేట్ అయింది. ఇందులో ఏంటి అంటే మాజీ మంత్రి విడుదల రజని జగన్మోహన్ రెడ్డి నుంచి అంటే వైసీపీ నుంచి దూరంగా వెళ్ళబోతూ ఉంది అని చెప్పేసి కథనాలు వస్తూ ఉన్నాయి. అయితే చాలా ఆసక్తికరమైన అంశాలు. ఎందుకు ఏంటి అంటే ఆవిడ మంత్రిగా చేశారు. దాని తర్వాత మొన్న 24 ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయమన్నారు. సరే వచ్చారు, ఏదో పోటీ చేశారు, ఓడిపోయారు. ఓటమి పాలైన తర్వాత ఈవిడ తిరిగి మరలా చిలకలూరుపేట నియోజకవర్గానికి వెళ్ళిపోవటం. సో మరలా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇలా కాదు, నువ్వు రేపల్లి వెళ్ళు అని చెప్పేసి పార్టీ ఆదేశించారట. సో ఈ నేపథ్యంలో తనకేమో రేపల్లె వెళ్ళడం ఇష్టం లేదట. అలాగని చిలకలూరుపేటను వదిలిపెట్టడం అసలు కుదరదు అనేది వాళ్ళ యొక్క ధోరణి. సో మరి పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఆవిడ ఎంతవరకు మరి కట్టుబడి ఉంటారు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇది ఎలా ఉంటే ఈవిడ వ్యవహార శైలి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సరే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారా, సర్వసాధారణ పార్టీలు మారుతాం. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు ఈవిడికి ఎవరితో కూడా అంత సన్నిహితంగా లేదు. అంటే ప్రధానంగా అక్కడ ఉన్న లావకృష్ణదేవరాయలు అక్కడ ఎంపీగానే ఉన్నారు అప్పుడు నర్సరాపేటకి, అదే పార్టీ ఇద్దరు, వీళ్ళిద్దరికి మధ్య సఖ్యత లేదు. ఆ తర్వాత మరొక ఎమ్మెల్సీతో అక్కడ ఇష్యూ. సో ఇలా ఏ ఒక్కటి కూడా తనకి అంత ఇదిగా లేదు. సో ఇక లేకపోతే లాభం లేదులే అని అనుకున్నారు. ఏదో కానీ మొత్తానికి ఈవిడికి పార్టీ అధిష్టానం దగ్గర మంచి మాటలు ఉన్నాయి కాబట్టి ఈవిడి పెత్తనమే చలాయించారు, పెత్తనం నడిచింది అప్పుడు. సో ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే దానికి విభిన్నంగా ఉండేసరికి ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు ఈ చోటు చేసుకుని ఈ వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే విడుదల రజని ఖచ్చితంగా ఇట్లాంటి కథనాల్లో వాస్తవం లేదు అని చెప్పేసి ఖండించే ప్రయత్నం అన్నా చేయాలి. ఎక్కడా కూడా చేయట్లేదంటే ఏంటి, ఇది వాస్తవం అనుకోవాలా, లేకపోతే ఎవరెవరో మాట్లాడుకుంటారో మనకెందుకులే అని వదిలేశారనుకోవాలా? లేదు, ఇంకొంతమంది చెబుతున్నది ఏంటి అంటే ఈవిడే కావాలని చేయించారు, ఆ లీకులు వదిలేరు, పార్టీ అర్థం చేసుకోవాలి. సో ఈవిడికి కొంచెం క్యాడరు ఏదైనా బలం ఉంది అంటే అది చిలకలూరుపేటలోనే. సో తనకి ఇష్టం లేక ఈ రకమైన పబ్లిసిటీ తీసుకొస్తే అరే రజనీ వెళ్ళిపోతే ఎలాగా మనకి అనే ఉద్దేశంలో వైసీపీ ఏమైనా భావించి లేదులేమ్మా నువ్వు రేపల్ వెళ్ళటం ఇష్టం లేకపోతే ఉండు, చిలకలూరుపేటని అంటిపెట్టుకుని ఉండు అని చెప్పేసి వాళ్ళు అంటారు అనే ఉద్దేశంతో ఏమైనా ఎత్తుగడ వేశారా అని కొంతమంది అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒక ప్రముఖ ఛానల్లో కూడా వచ్చింది. సో ఇప్పుడు వీటన్నిటికంటే కూడా అసలు ముందు ఆ వచ్చిన కథనాల్లో ఈవిడ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా అనేది మనం విశ్లేషించుకోవాల్సి వస్తే, ఒకవేళ మారితే ఎటు వెళ్ళాలి? కూటమి వైపు వెళ్ళాలి. కూటమిలో ఏ పార్టీ అయినా పర్వాలేదు, బీజేపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా ఎవరైనా రానిచ్చే పరిస్థితి ఉందా? ఒకటి. రానికపోతే ఎందుకు రానివ్వరు అని అంటే ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న 3 పార్టీలు తప్పితే ఈ మధ్య వచ్చారు కదా జడా శ్రవణ్ కుమారో, లేకపోతే ఇంకొకరు ఆ విజయ్ కుమారో, లేకపోతే కాంగ్రెస్, ఈ పార్టీలకు వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఉండదు. వెళ్ళినా ఉపయోగం ఉండదు. దానికంటే వైసీపీలో ఉంటారో మెరుగు అని చెప్పేసి అనుకుంటారు. అది ఎవరినంటే చెప్తారు. అయితే ఈవిడ మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అంటే 2024లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈవిడ కొంతకాలం సైలెంట్, ఎక్కడ అసలు కనీసం కనిపించడం. ఎందుకు కనిపించలా? అప్పుడు విశ్వ ప్రయత్నాలు చేశారు ఈవిడ పార్టీ ఫిరాయించడం కోసం. అనేక మందిని అప్రోచ్ అవ్వటం. అది తెలుగుదేశం పార్టీ పరంగా అంటే తెలుగుదేశం పార్టీని అంటే అసలు ఇప్పటికీ ఆవిడని ట్రోల్ చేస్తూనే ఉంటారు మొక్క అని. కాబట్టి తెలుగుదేశం పార్టీ లేదు. ఇక జనసేనలోకి రావాలని చాలా గట్టిగానే కృషి చేశారట జనసేన. ఇక తప్పదు, జనసేన కూడా ఒప్పుకోలేదు కాబట్టి బీజేపీ కన్నా వెళ్దామని కూడా ప్రయత్నాలు చేశారు. కానీ కూటమి ఇలా ఉండి నో అని చెప్పేసి గేట్లు క్లోజ్ అన్న తర్వాత ఓహో ఇక మనం ఎట్లాగూ ఈ కూటమిలో మనకు ఛాన్స్ లేదు కాబట్టి చేసేది ఏమీ లేక మరలా వైసీపీలో యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు యాక్టివేట్ అయ్యారో గుర్తుందా మీకు? నాకు తెలిసి ఆయన
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్కి సంబంధించిన ఎపిసోడ్ అనుకుంటా. జైలు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మరలా అప్పుడు జాయిన్ అయినట్టున్నారు సైలెంట్గా, అంటే గ్రూప్లో. మరి అదేనా కారణం? సో ఇటువంటి తరుణాల్లో ఇప్పుడు ఈవిడేమైనా మరలా వేరే పార్టీకి, అంటే ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారంగా ఇప్పుడు జనసేనలో ఒక పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని విడతానికి ప్రయత్నాలు చేస్తే అది జరుగుతుందంటారా? ఆ పార్టీలు ఇప్పుడు రానిస్తే, అప్పుడు రానివ్వని పార్టీలు ఇప్పుడు మాత్రం ఎందుకు రానిస్తాయి? పైగా ఇటీవల కాలంలో కూడా ఆవిడ మామూలు ఛాలెంజ్లు విసరలేదుగా. ఇప్పుడు అదేంటి, ఒక సిఐ పైన సిఏ గారు అని చెప్పేసి గట్టిగా బెదిరించారు. అప్పుడు బెదిరించారో హెచ్చరించారో గోల్ చేశారో మొత్తానికి అది జరిగిందా? దాని తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మేము వస్తాం, గట్టిగా వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లోనే గొడ్లోడు తీసేస్తాం, ఎక్కడున్నా వదిలిపెట్టమని చెప్పేసి అన్నారు. అంతా మాట్లాడిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యారు. ఆవిడ పైన మామూలుగానే ఇది 2,20,00,000 రూపాయలు అక్కడ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర వసూలు చేశారని చెప్పేసి ఆరోపణలోనే అప్పుడు పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన ఇంకేముంది అరెస్ట్ కాబోతున్నారు, ఆ ఎస్పీ కూడా ఉన్నారు అని చెప్పేసి అని వచ్చింది. సో ఆ తర్వాత మరలా ఎందుకో ఈ సైడ్ ట్రాక్ పడిపోయినాయో లేకపోతే తర్వాత చూద్దామని వదిలేశారో వాట్ ఎవర్ ద రీజన్, అది అలా మరుగున పడిపోయింది. సో మరలా ఈవిడ యాక్టివ్ అయిపోయి అది ఇది అని చెప్పేసి గట్టిగా అన్నారు. మరలా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. సో ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఎట్లా ఉంది? నేను పార్టీని ఎంత భుజాన్ని వేసుకొని ఇచ్చేసినా చివరికి నా పరిస్థితి ఇది. మళ్ళీ వాళ్ళు తన్నిసాటికల్లా మనల్ని వెళ్ళమంటున్నారు, రేపలు అంటున్నారు, రేపలు అయితే నేను వెళ్ళాలని అంటున్నారు. ఇప్పుడు ఆవిడ మాట కొనసాగట్ల, హవా కొనసాగట్లేదు. ఏంటి అంటే గతంలో ఆవిడ పైన, అంటే సరే ఈ ఆరోపణలు ఇవన్నీ కాదు కానీ ఈవిడికి స్ట్రాంగ్ రిఫరెన్స్ ఎవరైనా ఉన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈవిడికి మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సో అందు గురించి ఆవిడకి ఫస్ట్ క్యాబినెట్లో, మొన్న సెకండ్ క్యాబినెట్లో కూడా ఆవిడ మినిస్టర్ పదవి వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది అనుకున్నారు. సరే ఎనీహౌ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సపోర్ట్ వల్ల ఆ రకంగా ఉంది కాబట్టి ఆవిడ కొంచెం ఇదైంది. కాకపోతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికే ఒకవేళ కొంచెం సౌండ్ తగ్గించాలి అనే ఉద్దేశంతో పార్టీ భావిస్తుంది. అందుకని ఇప్పుడు ఈవిడికి కూడా అంత ప్రయారిటీ లేకుండా పోయిందా అని కూడా అనుమానాలు వస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇది కావాలని లీకులు వదిలిచ్చారా, లేదా ఇప్పుడు నిజంగానే పార్టీ మారాలనుకుంటున్నారా? మారాలంటే ఇంక ఆప్షన్ ఏం లేదు, ఉంది ఒకటి కాంగ్రెస్ పార్టీ. ఇక లేకపోతే ఈ మిగతా వాళ్ళు ఉన్నారు, కేఏ పాలు, బీసీవై రామచంద్ర యాదవ్. బీసీవైగా తను బీసీ మేలు కాబట్టి బీసీవై రామచంద్ర యాదవ్ దగ్గరికి వెళ్ళినా తప్పలేదు. పార్టీలు అండి, రాజకీయ పార్టీలు ఎవరిదైతే ఏమైంది, జడ శ్రవణ్ కుమారు లేకపోతే విజయ్ కుమారు, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అనుకుంటా ఆయన. సో ఇలా కొన్ని పార్టీలు ఉన్నాయి. సో ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు. ఈ పార్టీని కాదని ఆ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? వెళ్ళినా ఒకటి వెళ్ళపోయినా ఒకటి. కాబట్టి కూటమి ఒక ప్రక్కన నో అని చెప్పేసి వాళ్ళు, ఇక్కడ ఈవిడేం పార్టీ మారుతుందని చెప్పేసి వైసీపీ వాళ్ళకి ఏదైనా సరే ఒక ఇండికేషన్స్ ఇవ్వాలనే ఉద్దేశం చేస్తున్నారు. ఎన్ని ఇండికేషన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒకటి అనుకున్నారు అంటే ఇక అది ఫిక్స్. ఎవరు ఏం చేసినా అది మారటానికి లేదు. ఎందుకంటే మొన్నటిదాకా ఇదే రేపల నియోజకవర్గంలో మోపితే వెంకటరమణ ఉండేవారు, ఆయన టీడీపీలోకి వచ్చేసారు. సో ఆయన ఉన్న పదవిని కూడా వదిలేసి వచ్చేసారు అని అంటే ఎందుకు వదిలేశారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎట్టి పరిస్థితుల్లో కలిసి ప్రయాణం చేయలేమని ఇండికేషను. సో ఇప్పుడు ఆల్టర్నేట్ లీడర్ లేరు రేపల నియోజకవర్గంలో వైసీపీకి. ఇంకా అందుకని విడుదల రజనీని తీసుకొచ్చి అక్కడ వేద్దాం అనుకుంటున్నారా? సో ఎనీహౌ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు విడుదల రజనీకి సంబంధించిన ఎపిసోడ్లో చాలా ఆసక్తికరంగా ఉంది. ఈవిడే లీకులు ఇచ్చేసి కావాలని ఇట్లా చేస్తున్నారు అనే ఆరోపణ ఉంది. లేదు నిజంగానే పార్టీ మారే అవకాశాలు, నిజంగా పార్టీ మారాలన్నా వాళ్ళు రానివ్వాలి కదా. సో ఆ కేసుకు సంబంధించిన దాంట్లో క్లీన్ చిట్ వస్తే ఆ తర్వాత అప్పుడు తీసుకుంటాము అని చెప్పేసి అన్నారు అనుకోండి, అప్పుడు ఏమైంది? ఇప్పుడు చిలకలూరుపేట అనగానే విడుదల రజనీ కాకపోయినా ఆవిడ మరిది అనుకుంటా, గోపియే ఎవరో ఉన్నారు, అతనైనా చేయడానికి ఆల్టర్నేట్ ఆప్షన్ కింద వైసీపీకి ఉంది. కానీ వైసీపీకి ఆప్షన్ అనేది రేపలో లేకపోవడం వల్లే ఈవిడని పంపిస్తే, ఇప్పుడు ఎవరిని పంపించినా అనగానే సత్యప్రసాద్ని ఢీకొనటం ఆషామాషి వ్యవహారం కాదు. ఆయన భయంకరమైన ఎదురుగాల్లోనే గెలిచారు 2019లోనే. ఇంక అలాంటప్పుడు ఇంకా ఆయన ఎవరు ఆపుతారు? పైగా ఇప్పుడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. సో ఆయన పైన పెద్దగా ఆరోపణలు ఏమి లేవు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఓ మంచి వ్యక్తి అని చెప్పేసి ఆ నియోజకవర్గ పరిధిలో ఉంది. సో ఇటువంటి తరుణంలో అనగానే సత్యప్రసాద్ని ఢీ కొడతాం అనేది అసంభవం. అది జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్ చూసిన తర్వాత అసలు అనగానే సత్యప్రసాద్ సంగతి ప్రక్కన పెట్టండి, మీకు బలవన నియోజకవర్గాల్లోనే గెలవలేని పరిస్థితుల్లో మొన్న ఓడిపోయారు కదా. సో అటువంటిది తెలుగుదేశం పార్టీకి లేదా అనగానే సత్యప్రసాద్కి గట్టిగా వాడికి స్వింగ్ ఉన్న చోట లేకపోతే వాళ్ళకి బలం ఉన్న చోట వైసీపీ ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినా కష్టమే అన్నట్టుగా ఉంటుంది అట్లాంటి బలం ఉన్న చోట.
సో కాబట్టి మరి వీళ్ళు సరే ఎనీహో అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం, కానీ కాకపోతే మాజీ మంత్రి విడుదల రజనీ గారికి సంబంధించిన ఎపిసోడ్, ఎందుకంటే ఆవిడ అనగానే అదొక క్రేజ్ ఉంది పబ్లిక్లో, ఏ మాటకు ఆ మాట పార్టీలకు అతీతంగా ఆవిడ అంటే క్రేజ్ ఉంది. సో ఈ క్రేజ్ నేపథ్యంలో అసలు వాస్తవం ఏంటో కొంచెం ప్రజలకు విడమర్చి చెబుదాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. నేనేమో మరి చూద్దాం వీటిలో ఎంతో ఏది వాస్తవం అనేది. ఈ వీడియో పైన విడుదల రజనీ పార్టీ మారితే ఏ పార్టీ వాళ్ళు రాణిస్తారని మీరు అనుకుంటున్నారు, లేదు రానివ్వరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంటున్నారా అనుకుంటున్నారా, అదైనా సరే అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.